శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో 4-5 లైన్లు చూసుకోండి. ఆ వచనంలో కొన్ని లైన్స్ ఉన్నాయి. అందులో 4-5 లైన్స్ అండర్లైన్ చేసుకోండి. ఐజయా చాప్టర్ 41 వర్స్ 10లో 4th-5th లైన్స్. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈరోజు వాగ్దానము, దిగులు పడకు, నిన్ను నేను బలపరుతును అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, నీవు దిగులుగా ఉండటం దేవుడు చూచాడు. కొన్ని సమయాల్లో నేను దిగులుగా ఉండటం ఎవ్వరికి తెలియకూడదని నువ్వెంత రెడీ అవుతున్నా కానీ ఎక్కడ ఎవ్వరికీ తెలియకుండా నీవు చాలా కవర్ చేసుకుంటున్నట్టున్నావు. కొన్ని సమయాల్లో నీ బాధ తెలియకుండా అందరి ముందు నవ్వుతూ ఉంటున్నావు, ఆనందంగా ఉంటున్నావు. ఏంటి ఈ మనిషి ఎంత ఆనందంగా ఉంది, ఈ మనిషి ఎంత సంతోషంగా ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ నీ గుండె లోపల ఉన్న దుఃఖముతో నువ్వు కృంగిపోతూ ఉన్నావు. నీకున్న సమస్యను ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నావు కదా. అందరి ముందు మంచివాడుగానే ఉంటున్నావు, అందరి ముందు ఏ సమస్య లేనివాడుగా ఉంటున్నావు. ఎంత చక్కగా రెడీ అవుతున్నావు అంటే నీ కష్టం ఎవరికి తెలియకుండానే బ్రతుకుతున్నావు. కానీ నీవు కృంగిపోతున్న నీ బాధ నిన్ను కృంగదీస్తుంది. రాత్రులు పండుకోలేకపోతున్నావు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు, ఏడుస్తున్నావు. ఆ దుఃఖం ఎవరికి కనపడినట్లేదు. అయితే నీలో దాగి ఉన్న బాధని ఆయన చూశాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నీ గుండె గాయపడిందని, నీ హృదయం చాలా పగిలిపోతుందని చెప్పుకోలేక భరిస్తున్నావు కదా. అది ఏ రకమైన సమస్య అయినా కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఆ గాయాన్ని దేవుడు కట్టి ఎంతవరకు అందరి ముందు ఎలాగ బ్రతకటానికి సిద్ధపడ్డావో ఆ బ్రతుకుని నిజం చేస్తాడు ఈ రోజు నుండి. అప్పులు లేనివానిగానే బతుకుతావు, రోగం లేని దానిగానే బతుకుతావు, అన్నీ కలిసి వచ్చిన మనిషిగానే బ్రతుకుతావు. దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఇంత పెద్ద గాయము ఎవరికి తెలియదు, కానీ దేవుడు నీ మొర ఆలకించాడు. నీవు రహస్యమందు చూచి తండ్రికి ప్రార్థిస్తున్నావు. దేవా, ఏంటి భగవంతుడా, నా పరిస్థితి ఏంటి? నేను ఎవ్వరికి తెలియకుండా అందరి ముందు ఇలా బ్రతుకుతున్నాను. నేను తెలిసిందంటే నేను ఏమైపోవాలి, నేను తట్టుకోలేనని అనుకుంటున్నావు కదా. నీ లేమిని, నీ కరువుని, నీ శాపాన్ని, నీ ఆవేదనను సమస్తాన్ని ఆయన కొట్టివేసి
నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు మరలా నిన్ను తలగానే నిలబెడుతూ ఉన్నాడు. భయపడకు, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఎంత అద్భుతమైన మాట. ఆయన మాట్లాడకపోతే నేను బ్రతకలేనని అనుకుంటున్నావు కదా. పరలోకమందున్నవాడు నీ ప్రార్థన, నీ మనసును గమనించి నీకు ఈ ప్రార్థనా శక్తి ద్వారా గొప్ప జవాబిస్తూ ఉన్నాడు. మరలా నీ స్థానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ప్రమోషన్లో తీసుకురాబోతున్నాడు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం. దేవుడు మొన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇది వాక్యం బోధించమని నాకు బయలుపరిచారు. ఈ మధ్య కూడా ఈ వాక్యాన్ని బోధించడానికి సిద్ధముగా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారము మీరు స్వాచ్ఛముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చితిని గనుక ఏమీయు భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యము నొందును. ఇలాగునది మీకు స్వాస్థ్యమగును. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదము 13వ అధ్యాయము 4వ లైన్. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వలేను. ఏంటి ఈరోజు ఆశీర్వాదం చెప్పాలి. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వలేను. మీ పక్కన వారికి చెప్పండి, యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వలేను. నిజంగా చెప్తున్నారా? మీరు ఏడ్చిన ఏడుపు దేవుని సన్నిధికి వెళ్ళింది. మీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలోకి చేరిని. తన సేవకుడి ద్వారా, ప్రవక్త ద్వారా మీకు ఆయన వాక్కు ప్రకటించబడుతుంది. ఏంటంటే, ఎక్కడ అన్యాయం జరిగిందని అనుకుంటున్నావో న్యాయము లేదు. ఎంత కష్టపడినా అన్నీ కూడా పాడైపోయినాయి, ఏమీ లేదని అనుకుంటారు కదా. ఈరోజు మీ అందరికీ శుభవార్త చెప్పబోతున్నాడైనా మీకు స్పెషల్గా 2 భాగములు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మితే ఈరోజే మీరు డాక్యుమెంట్ రెడీ అవుతుంది అనమాట. మీ పేరు మీద దీవెన ఆమెన్ ఆమెన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. అక్కడ 12 గోత్రాల వారు ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది పక్కన పెదనాన్ని చెప్పే మాట కాదు, గ్రామ పెద్దలు చెప్పే మాట కాదు. ఎవరినైనా తీర్పు తీర్చమంటే అందరికీ సమానంగానే జడ్జిమెంట్ తీరుస్తారు. కానీ ఇక్కడ 12 గోత్రాలలో ఒక గోత్రము వారు యోసేపు గోత్రం. ఆమెన్, హల్లెలూయా చెప్పండి. యోసేపు సంతతికి మాత్రం ఇప్పుడు కొంత భూమి ఉందనుకోండి, 12 ఉన్నారు అక్కడ, 12 సంతానాలు ఉన్నాయి. 12 సంతానాలకి వారికి 10 ఎకరాలు చొప్పునిస్తే అందరికీ 120 ఎకరాలు అవుతుంది. కానీ యోసేపుకి దేవుడు ఏమంటున్నాడు? మనం అనుకుంటాం దేవునికి పక్షపాతం ఉంటుందా? చెప్పాలి. యెహోవా అందరికీ ఉపకారే, అందరికీ పెడతాడు. అందరిలో కొందరు ఇంకా దేవునికి దగ్గరగా జీవిస్తారు. చూసారా? వారికి ఎక్స్ట్రా బోనస్ ఇస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు పాడిన పాటకి, చెప్పిన సాక్ష్యానికి, ఆయన పనిని బలపరిచినందుకు నీవు ప్రతిదినము ఆయనలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన కొరకు జీవిస్తూ చేస్తున్న విజ్ఞాపన, పరిశుద్ధ ప్రవర్తన అంతటిని ఆయన చూస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 12 గోత్రాల వారు
దేవుడు చెప్పినట్టే చేశారు. ప్రజలందరూ మనకి దేవుడున్నాడు అని బ్రతుకుతున్నారు. నిజముగా దేవుడు ఎవరిని కూడా దిక్కులేని వారుగా చేయక అందరిని పోషిస్తున్నాడు. అయితే యోసేపు యొక్క ప్రత్యేకత ఏంటంటే, యోసేపు ఇహలోక మాలిన్యం అంటుకోకుండా బ్రతికాడు. పరిశుద్ధత యందు నెంబర్ 1గా జీవించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఆపకుండా హల్లెలూయా చెప్పండి. మీ ఇంటిలో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఎవరున్నా నీ మనసు దేవునికి ఇష్టమైనది, నీ మనస్సాక్షి దేవునికి ఇష్టమైనది. శ్రమ పడ్డావు, శోధన పడ్డావు, ఏడ్చావు, నాకెందుకు ఇది కష్టం వచ్చిందన్నావు. కానీ దేవుడు చూసాడు నీ మనసుని. నీ మాట బయటికి రానివ్వట్లేదేమో, నిన్ను వెలుగులోనికి రానివ్వట్లేదేమో, నిన్ను అందరిలో కూడా తక్కువ చేసి మాట్లాడతారేమో. ఈరోజు ఈ వాక్యము నీకే. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, భూమి మీద ఉన్న వారందరికీ ఇచ్చేసే వారి భాగాలు వారికి. కానీ యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వలేను. దేవుడు 2 ఇల్లులు నీకు ఇస్తాడు, 2 రెట్లు పొలం ఇస్తాడు, 2 రెట్లు జీతం పెరుగుతుంది, 2 రెట్లు ఆరోగ్యం వస్తుంది, అన్నిటికంటే 2 times. ఆమేన్. నీకు 2 కార్లు ఉంటాయి. చెప్పాలి మీ పిల్లలకి, దేవుడు డోర్ ఓపెన్ చేసాడు, ఏడవకండి, స్థిరపడే సమయం ఆసన్నమైంది, ఆశీర్వదించబడే సమయం ఆసన్నమైంది. యోసేపు మీద ప్రత్యేకమైన దృష్టి ఎందుకు వచ్చిందంటే, యోసేపు తండ్రికి నమ్మకముగా జీవించాడు. తండ్రి పిల్లలందరూ నానంటే ఇష్టమే, కానీ తండ్రి మనసుని గాయము చేయకుండా తండ్రికి గొప్ప సపోర్ట్గా ఉండేవాడు అనమాట. యోసేపు చరిత్ర ఏంటంటే, పొలం వెళ్ళేవారు అందరూ, 11 మంది వారు బ్రదర్స్ అందరూ కూడా పొలంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏం చెప్పుకుంటున్నారో అన్నీ పోసగుచ్చినట్టు ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నకి పడుకున్నప్పుడు చెప్పేవాడు. నాన్న పెద్దోడు 3వ వాడిని కొట్టాడు, వీళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు మన పొలం వెళ్ళేటప్పుడు బయట పొలం ఇలా వెళ్ళిపోయారు, వాళ్ళ కాయలు తీసుకొచ్చేసారు, వీళ్ళ కాయలు తెచ్చేసారు అని అన్నీ చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటే, యోసేపు తల్లికి తండ్రికి విధేయుడిగా ఉండటమే కాకుండా తండ్రిని దైవముగా చూసుకునేవాడు. యోసేపు ఎలా చూసుకునేవాడు? మీకైనా సరే ఆశీర్వాదాలు ఎలాగొస్తాయంటే, మనకి జన్మనిచ్చిన తండ్రిని మనం దైవముగా చూడాలి. నీకు జన్మనిచ్చిన తల్లిని నీవు దేవదూతగా చూడాలి. చూడగలవా? చాలామందికి ఆశీర్వాదాలు ఎందుకు పోతున్నాయంటే, తల్లిదండ్రులను చిన్న చూపు చూస్తున్నారు, తల్లిదండ్రులకి లోబడకపోవటం. ఓ యవనస్తులారా, పెద్దవాళ్ళారా, మనం ఎవరికి లోబడాలి? కనపడిన దేవుడికి లోబడటం కాదు, కనపడిన తండ్రికి తల్లికి లోబడితే కనపడిన దేవుడికి లోబడినట్టే. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల విషయంలో వారిని మనం ఆనర్ చేయాలి. బాగానే చూస్తున్నాను కదా, నీ బ్రతుకు కాలం అంతటిలో వారు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి లోబడాలి. మీకు తెలిసిందా? ఏం చేయాలి? తల్లిదండ్రులను దేవుడితో మనం కొలవాలంతే. వారి మాటకు లోబడటం. ఎవరికి మాటకి చెప్పాలి. మరి మీరు అలా చేసారా అని అనొచ్చు. నేను చేశాను. నేను ఎప్పుడు నా తండ్రికి ఒక్క మాట తిరిగి చెప్పలేదు. నా తండ్రి చివరి శ్వాస విడిచిపెట్టే వరకు కూడా నేను ఆయనలోని యేసయ్యను చూసుకుంటూ ఉండేవాడిని. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టను, జ్ఞానము గల కుమారుడు తల్లి చెప్పు బోధను త్రోసివేయడు.
నా తండ్రి మాకు వేసిన పునాది ఏంటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఈరోజు ఈ ఆశీర్వాదాలకి కారణం ఏంటంటే నేను నా తండ్రి మాటను పోషించుకున్నాను. నా తల్లి చెప్పు బోధన త్రోసివేయలేదు. అందుకే ఈ వాక్యం మీకు చెబుతున్నాను. నేను ఎప్పుడు కూడా జన్మనిచ్చిన తండ్రిని దైవముగా మనం కొలిస్తే దీవెనలు రెండంతలుగా వచ్చేస్తాయి మనకి. యోసేపు తన తల్లిని తండ్రి విషయంలో చాలా విధేయతగా ఉన్నాడు. అప్పుడు మంచి దర్శనాలు వచ్చినాయి యోసేపుకి. ఆ దర్శనాలు నెరవేర్పు అవన్నీ కూడా యోసేపు సత్ప్రవర్తనను దేవుడు చూచాడు. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారి బ్రదర్స్లోనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దైవజనుడు ఆ కానాను దేశాన్ని పంచిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడింది ఏంటంటే, అందరికీ అన్ని భాగాలు ఇచ్చే, కానీ యోసేపు సంతతికి, మీరు రెండు చేతులు పైకెత్తి చెప్పాలి, యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వవలెను. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. ఏమీ లేదనుకుంటున్నారేమో, ఏమీ లేదనుకుంటున్నారేమో, దేవుడు ఈరోజు మిమ్మల్ని కరుణించాడు, మీ బిడ్డలను కరుణించాడు, మీ కుటుంబాలను దయ చూపించాడు. మీకు ఈ రోజు నుండి డేట్ రాసుకోండి. సేవకుడిగా ప్రకటిస్తున్నాను, యాకోబుకు 2 భాగములు ఇవ్వవలెను. యాకోబు అన్న చోట మీ పేరు పెట్టుకోండి. ఏ పేరు? యాకోబు అన్న ప్లేస్లో నీ భర్త పేరు పలుకు, నీ భార్య పేరు పలుకు. ఎవరు డౌన్గా ఉన్నారో వారి పేరు పెట్టండి. 3 అంకెలు చదువుతాను, కుడి చేయి పైకెత్తి. వారి పేరు మీద 2 భాగములు ఇవ్వవలెను, 2 భాగములు కలుగునుగా కాని పలకాలి. స్ట్రైట్గా పైకెత్తండి, ఇలాగా. రెండో చేయి కూడా పైకెత్తండి, తల పైకెత్తండి, పేరు పలకండి. ఫస్ట్ 3 అంకెలు చదివినప్పుడు ఆ పేరు పలికి 2 భాగములు కలుగుగా కనలేవు. ఫస్ట్ నీ తండ్రి పేరు చెప్పండి, తర్వాత నీ పేరు చెప్పుకో. ఆమేన్ ఆమేన్ అని చెప్తూ దేవుని కృపకు పాత్రులు అవుతున్నారు మీరందరూ కూడా. 2 భాగముల ఆశీర్వాదము మీకు ప్రాప్తించును గాక. 1 2 3 పలకండి. మీరు పలుకుతూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. యోసేపుకి 2 భాగములు ఇవ్వవలెను. ఆమేన్. తండ్రి అయిన యాకోబు బిడ్డలను క్రమంగా నడిపించాడు. ఈ యోసేపు విషయంలో దేవుడు ప్రత్యేకముగా తన మీద కనుదృష్టి పెట్టాడు. ఈరోజు ఈ ప్రార్థనలో నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చదివిన చదువు నీ చేతికి దేవుడు ఉపయోగముగా చేయబోతా ఉన్నాడు. నీ జ్ఞానము నీకు అక్కడికి రాబోతా ఉన్నాడు. నీ ప్లాన్స్ అన్ని కూడా 2 అంతలుగా సఫలము చేయబోతా ఉన్నాడు. కేవలం నీ ప్రార్థనను బట్టే, కేవలం నీ పరిశుద్ధతను బట్టే, కేవలం నీ విశ్వాసమును బట్టే దేవుడు 2 భాగములు ప్రకటిస్తా ఉన్నాడు. అక్కడ దైవజనుడికి చెప్పాడు, ఇక్కడ కీర్తన 133లోకి వెళ్తే కనబడుతుందండి. ఆశీర్వాదమా, ఆశీర్వాదమును చూడండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును. చూడండి 3వ వచనం దగ్గర చదవండి. సియోను కొండల మీదకి దిగివచ్చు, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును, శాశ్వత జీవమును నుండవలెనని అక్కడ ఉండాలి అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఆశీర్వాదాన్ని పిలుస్తాడు. ఆమేన్. దేవుడు ఐశ్వర్యాన్ని పిలుస్తాడు, దేవుడు ఆరోగ్యాన్ని పిలుస్తాడు, దేవుడు సంపదను పిలుస్తాడు. అన్ని ఆయన ముందుకు వచ్చి తల వంచుతాయి. ఆయన అంటాడు, ఏయ్ ఆశీర్వాదమా, పలానా వారింటికి వెళ్ళి 2 భాగాలు ఇవ్వండి.
దేవుడు మీ ఆదాయాన్ని రెండంతలుగా చేస్తున్నాడు. దేవుడు నీ బలాన్ని రెండంతలుగా చేయబోతున్నాడు. మీరు ధనవంతులు అవుతారు. ఏడవకండి, చనిపోవాలనుకోకండి. మీకు నేనున్నా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదమా. పైగా పైన ఇంకా చదివితే, మొదటి నుండి మనం చదివితే, సహోదరులు ఐక్యత కలిగి సామ్స్ 133 కీర్తన 133, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీద దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. కొండపై నుండి, కొండల మించి నీరు వచ్చేది కదా, నీకు డబ్బులు వస్తాయి. ఇలాగా నీకు ఆరోగ్యం వస్తుంది, అలాగే సమాధానం వస్తుంది, రక్షణ వస్తుంది. దానిని ఎవడు ఆపినా ఆగదు. ఎవరు ఆపినా ఆగుతుందా? ఎత్తైన ప్రాంతంలో నీటిని ఎవడైనా ఆపగలడా? ఒకవేళ అడ్డుకట్టి ఆపినా అది భూమిలో నుంచి వచ్చేస్తుంది ఊట కింద. నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. నీకు వచ్చేది వస్తుంది, ఇంకో 2 భాగాలు దేవుడిస్తున్నాడు. కేకలేయండి, సైతాను సిగ్గుపడుతుంది. నీ బిడ్డకి 2 భాగాలు, నీ కుమారుడికి 2 భాగాలు. ఆశీర్వాదము, శాశ్వత జీవము, గొప్ప సాక్ష్య జీవితం. ఆమేన్. యోబు గ్రంథంలోకి వెళ్దాం. 42వ అధ్యాయం త్వరగా చదువుదాం, ముగిందాం. యోబు గ్రంథం 42. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. 10వ వచనం. మరియు యోబు, చూడండి, చదవండి, అందరూ చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే, హలో అండర్లైన్ చేసుకోండి, యోబుకి పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా. అందరూ అండర్లైన్ చేసుకోండి. పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా. అందరూ చెప్పండి, రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. యోబుకి ముందు ఎంత ఉంది? యోబుకి ఎంత ఉంది ముందు తెలుసా మీకు? అక్కడ రాశాడు. గాడిదలు ఎన్ని ఉన్నాయో, గుర్రాలు ఎన్ని ఉన్నాయో, గొడ్లు ఎన్ని ఉన్నాయో, 7 కుమారులు 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు. మొదటి అధ్యాయం తెరవండి, యోబు గ్రంథం చూసుకోండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. చూడండి, గొర్రెలన్నీ 7,000. ఇప్పుడు 2 రెట్లు ఇస్తాడు. మళ్ళా పోయినాయి 2 అంటే ఎన్ని వస్తాయి? 7ని 2 చేయండి. పోయిన ఒంటెలన్నీ చెప్పండి. యోబుకి పోయిందెంత? 7,000. వచ్చిందెంత? 16,000. బాగానే ఉన్నాయి మీ లెక్కలు. మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు దీవించబడ్డారు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే యోసేపుకి 2 భాగములు ఇయ్యాలంతే. ఎవరు ఆజ్ఞాపించారు ఇది? చెప్పాలి. ఆకాశమందున దేవుడు ఆజ్ఞాపించాడు. సెంట్రల్ నుండి వచ్చింది ఆశీర్వాదం నీకు. ఆమేనండి. 2 భాగముల ఆశీర్వాదం. యోబు దగ్గరికి వెళ్తే 2 అంతల ఆశీర్వాదం. మీరు భయపడకండి. తప్పు చేశానని ఏడుస్తున్నావా? జారిపోయినని ఏడుస్తున్నావా? ప్రభు నిన్ను క్షమించారు. ఈరోజు ప్రభు నిన్ను క్షమించి మరలా నీకు దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు బాబు, నిజంగా నేను క్షమించబడ్డానా అని పరిశుద్ధాత్ముడు ప్రవచనాత్మక నీతో మాట్లాడుతున్నాడు. నీవు క్షమించబడ్డావు. యేసు నామములో నీకు క్షమాపణ కలిగింది. నీవు పరిశుద్ధపరచబడ్డావు. నీవు దేవుని బిడ్డగా ఎన్నిక చేయబడ్డావు. 2 అంతల ఆశీర్వాదం కలుగును కాక.
అందరూ ఉన్న చోటని లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి. యోసేపుకి 2 భాగములు ఇవ్వలేను. పోయిన బిడ్డ మరలా దేవుడు 2 భాగాలుగా 2 అంతలుగా ఇస్తాడు. పోయిన ఆస్తి, మోసపోయావు, చేజారిపోయింది అనుకున్నావు, పోయిన సంతోషం, పోయిన సమాధానం, పోయిన పేరు ప్రఖ్యాతులు పోయి నేను ఏడ్చావు కదా, మరలా 2 భాగములు దేవుడు ఇస్తున్నాడు. యోసేపు సంతతికి 2 భాగాలు ఇవ్వాలి. నీ నీతి, నీ తండ్రి యథార్థత, నీ తల్లి యథార్థత, ఆ ఆశీర్వాదములు అవన్నీ మీ ఇంటి మీదకి రాబోతున్నాయి, మీ పిల్లల మీదకి రాబోతున్నాయి. 2 భాగాలు, ప్రతి దానిలో 2 భాగాలు. పొలం వస్తుంది, చేను వస్తుంది, చెరువులు వస్తాయి, షాపులు వస్తాయి. ఏడవకు. అద్దెలో ఉన్నవేమో స్థిరముగా నీకు ఇస్తాడు. ఆయన స్థిరపరుస్తాడు. నీ గుండె నిండా యేసుకి చోటి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు ఎదుగుతూ ఉంటే కృప నీ మీదకి వచ్చేస్తుంది. అందరూ కూడా ప్రార్థన చేయండి. రక్షణ లేక ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు, గొప్ప మార్పు దయచేయండి. యవనస్తుల్లో మార్పు లేదని ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు, గొప్ప చేంజ్ దయచేయండి, ఆశీర్వాదము దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.